హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక సింపుల్ అండ్ గ్రాండ్ డిజైన్ చూపిస్తున్నానండి. సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీకి. వాళ్ళు నాకు చాలా తక్కువ అమౌంట్లో వేయమని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశానండి. నేను ఏవి తెచ్చుకోలేదండి, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. నాకు బయటికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, అర్జెంటుగా ఇమ్మన్నారు నాకు శారీని. అందుకోసమని ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేశానండి. ఈ బీడ్స్ ఉన్నాయి ఇంట్లో నాకు ఈ బీడ్స్ ఉన్నాయి ఇంట్లో. దీంతో ట్రై చేద్దాంలే మనము అని చెప్పేసి థ్రెడ్స్ కూడా ఇంట్లోనే మ్యాచ్ అయిపోయినాయండి, బయటికి వెళ్ళకుండా. అప్పుడప్పుడే మనం ఎక్స్ట్రాస్ తెచ్చుకుంటుంటాము. కలర్స్ ఏమైనా నచ్చినాయి అనుకో. పింక్ ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ చాలా తెచ్చుకుంటుంటానండి షేడ్స్లలో. దారాలు మన దగ్గర ఇంట్లో ఉంటే బెటర్ కదా అనేసి కొన్ని గోల్డ్, పింక్, గ్రీను అట్లా. బెల్లులో కూడా చాలా మటుకు దండిగానే తెచ్చుకుంటానండి. బెల్లు థ్రెడ్ అనేది బిఐపికి బెల్లు నాకు సేమ్ థ్రెడ్స్ వస్తాయండి. మళ్ళీ ఇట్లా కేఐపి ఇట్లా ఏమైనా వచ్చినాయంటే 15 రూపీసే, కానీ చాలా తక్కువ ఉంటుంది దారం. ఇది 15 అయినా కానీ కొంచెం దారం ఎక్కువ ఉంటుంది. ఇది 18 రూపీస్ అండి, కానీ కొంచెం పెద్దగా ఉంటుందండి దారము. ఇది సేమ్ ఉంటాయండి నాకు. అందుకని బెల్లులో అక్కడ ఏమైనా కలర్స్ తెచ్చినారంటే ఒక 5-6 అన్నీ తెచ్చేసుకుంటానండి నేను. ఉంటాయి కదండి మనకు. ఇక్కడ బెల్ ఎక్కువ రావడం లేదు, ఎక్కువ బిఐపి, కేఐపి అవే వస్తున్నాయి, రాయల్ అవే వస్తున్నాయండి థ్రెడ్స్. ఏం లేదండి, శారీలో ఉన్న కలర్ తీసుకున్నాను. కుచ్చులు ఆల్మోస్ట్ ఇట్లా కట్టేసినానండి. 230 ఎక్కిస్తే 460 పోగులైనాయి. ఇవేమో 6 లైన్స్ తీసుకున్నానండి. ఇటు 6 వస్తాయి, ఇటు 6 వస్తాయి మనకి. ఇక్కడ లాస్ట్లో 3 వేసేసేయండి. నేను చాలా మటుకు పెద్దగా ఇంటిని. ఇప్పుడు గ్యాప్ ఎక్కువ లేదండి శారీకి నుంచి ఇక్కడ దాకానే, అందుకే కొంచెం తీసుకున్న థ్రెడ్. 3 వేసుకోండి. ఏం థ్రెడ్ తీసుకోవాలంటే నేను ఇప్పుడు చూపించాను కదండి, ఇట్లాంటి థ్రెడ్డే తీసుకోండి, సిల్క్ థ్రెడ్. మామూలు మిషన్ థ్రెడ్ ఏం తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఇది మోడల్ మిషన్ థ్రెడ్తో రాదండి, నీట్గా రాదు. ఈ థ్రెడ్తో అయితే వస్తుంది. చూపిస్తాను మీకు మోడల్ ఎలా వేయాలి ఏంటి అనేది. ఏం లేదండి, ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి, ఇక్కడ నుంచి నేను స్టార్టింగ్ అనుకోండి శారీ, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇట్లా వచ్చినాక ఈ మిడిల్లో నుంచి ఇక్కడ 3 వేసినాం కదా, ఇక్కడ మిడిల్లో నుంచి ఈ థ్రెడ్ని రానిచ్చేసేయండి. ఇలా వస్తుంది. అంటే ముడి ఊడిపోకుండా మనకు ఇక్కడ ఇంకొక 3 వేయండి. ఎందుకంటే ఇది స్టార్ట్ కాబట్టి కొంచెం అయితే సరిపోదు, 2 అన్నీ వేస్తే ఉంటుంది మనకి. ఇలా వేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ముడి ఊడిపోతుందో ఏమో, ఇక్కడ నుంచి మనకు అన్నీ వెళ్ళిపోతాయి అనుకునే టెన్షన్ లేకుండా ఇక్కడ గమ్ వేసేసేయండి. ఇది అయిపోయినాక ఈ లాంగ్ బీడ్ ఒకటి తీసుకున్నానండి, పైకి అనేసేయండి. తర్వాత ఈ బీడ్స్ ఒక 4 తీసుకుంటున్నాను. ఇవి ఒక 4 తీసుకున్నాను. తర్వాత ఇది ఒకటి ఈ 4 తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది కదా, ఇలా 3 తర్వాత 4, ఇక్కడ నుంచి 4లోంచి రానిచ్చేసేయండి. ఇక్కడ నుంచి పైనుంచి 4లోంచి ఒక్క బీడికి మాత్రమే రానిచ్చేసేయండి. అది దగ్గరికి పెట్టుకొని అనండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం దూరం అనడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది అనొచ్చు. ఈ సిల్క్ దారం కాబట్టి మనకు కొంచెం చిక్కు కూడా పడుతుంది, జాగ్రత్తగా తీసుకోండి. ఇలా వస్తుంది. ఇలా దూరం వచ్చినప్పుడు మనము దగ్గరికి అనేసేయండి, ఇట్లా పట్టుకొని ఇంకా ఇలా దగ్గరికి అనేసేయండి. అన్న తర్వాత మళ్ళీ బీడ్ తీసుకోండి. బీడ్ తీసుకొని అందాజగానే అండి, ఓకే, దీనికి వీ షేప్ వచ్చేటట్లు ఇట్లా అనుకోండి. ఒక ఏలు అనుకోండి. ఇట్లా పైనుంచి కిందికి అనండి. సూదిని పైనుంచి కిందికి అనండి ఎప్పటికైనా, కానీ కింద నుంచి పైకి అనద్దు, మళ్ళీ సరిగ్గా రాదు. అన్న తర్వాత మళ్ళీ ఇట్లా దారం ఇట్లా పట్టుకొని ఇక్కడ 3 వచ్చేటట్లు మనం అనాలి చూడండి. ఇది కూడా మళ్ళీ అంతే. ఇట్లా అన్న తర్వాత ఇట్లా వచ్చింది షేప్ అనేది. మళ్ళీ ఇంకొకసారి సేమ్ అదే మోడలే వేయాలి. మళ్ళీ ఒక 4 బీడ్స్ తీసుకోండి. నాలుగు బీడ్స్ తీసుకొని మళ్ళీ ఇలా వేసి మళ్ళీ ఇక్కడ నుంచి 3 వదిలేసి 4వ దానికి పైనుంచానండి. అన్న తర్వాత ఇలా వస్తుంది.
తర్వాత ఈ బీడ్, పెద్ద బీడ్ ఒకటి తీసుకోండి. ఈ పెద్ద బీడ్ తీసుకున్న తర్వాత మీకు చూడండి, బాగా గమనించండి ఒక్కసారి. ఇక్కడ నుంచి మనము ఇలా అనేటప్పుడు ఈ పోగులు అనేది ఇటు సైడ్ ఉంటాయి, సూది ఇటు సైడ్ ఉంటుంది కిందికి. ఈ థ్రెడ్ ఏమో ఇలా ఉంది, ఇక్కడ నుంచి ఇలా రానిచ్చేసేయండి. అప్పుడు మీకు ముడి పడుతుంది, బాగా నీట్గా ఇలా వచ్చేస్తుంది, నీట్గా ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా వచ్చేస్తుంది, లోపల నుంచి ముడి వచ్చేస్తుంది ఇట్లా. అలా 3 టైమ్స్ వేయండి, ఎక్కువ అవసరం లేదండి, 3 టైమ్స్ వేయండి. తర్వాత కుచ్చు వేయండి. ఇక్కడ కుచ్చేసేయండి. ఇది కుచ్చు కూడా సేమ్ అండి, 3 టైమ్స్ వేయండి. ఇంతే, చాలా బాగుంది కదండి. ఇలా వేసుకుంటే వెళ్ళిపోవడమేనండి. ఒకసారి శారీ మొత్తం నిదానంగా చూడండి, చాలా నిదానంగా చూడండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే ఫాస్ట్ అయిపోతుందండి మనకు శారీకి. నేను 1 అవర్లో అయిపోచేసానండి శారీ. అంటే కుచ్చులు కూడా మనకి ఎక్కువ పడవు కదండి, మొత్తం అన్నీ కలిసి 20 ఉన్నాయండి నాకు. కుచ్చులు మాత్రం 20 వచ్చినాయి. అంటే మనం దగ్గరికి వేసినామంటే 30 వస్తాయి. ఇదొక బీడు, ఈ కుచ్చు వేసినాం అనుకోండి, మనకు కుచ్చులు ఎక్కువ పడతాయి. ఇప్పుడు అలా కాదు కదండి, ఇవి 2 పెట్టినాము, ఒక కుచ్చు పెట్టినాము కాబట్టి నాకు 20 మాత్రమే కుచ్చులు. ఇంకొక 2 అంటే 21 22 వస్తాయి, అంతకు మించి రావండి. ఇది 19 20 21 22 వస్తాయండి, అంతకు మించి రావు. ఓకేనండి, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో ప్రతి ఒక్కరికి పాస్ అవుతుంటుందండి. తెలియని వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తుంటారు, వాళ్ళకు పోతుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి. మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.